విధంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ స్పష్టంగా కనబడుతుంది అందులో. అలాగే కూటమి ప్రభుత్వం మనకి మోడీ గారు చేస్తున్న సహాయ సహకారాలు అయితే ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడానికి డిప్యూటీ సీఎం చేస్తున్న కృషి కానీ ఇవన్నీ కూడా ఇందులో క్లియర్ కట్గా కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే బలహీన వర్గాలకు సంబంధించి ఏదైతే మరి మైనార్టీ సంక్షేమంకి 6,000 కోట్లు పైబడి పెట్టడం జరిగింది, 6,090 కోట్ల రూపాయలు. అలాగే ఎస్సీ సంక్షేమానికి 20,644 కోట్ల రూపాయలు. బీసీ టోటల్గా 51,021 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది, అంటే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే మనం ఓవరాల్గా మనం శిశు సంక్షేమ వికలాంగులకు సంబంధించింది 4,582 కోట్లు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అలా టోటల్ సంక్షేమం చూసుకుంటే 91,527 కోట్ల రూపాయలు మరి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది, కేటాయింపు ఇప్పటికే చేయడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ సంక్షేమం 10,669 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి అదేవిధంగా దీంట్లో భాగంగా సాంఘిక సంక్షేమ సోషల్ వెల్ఫేర్లో 11,118 క్రోర్స్. అలాగే విద్యకు సంబంధించి 32,308 క్రోర్స్ మరి పెట్టడం జరిగింది, అంటే హైయెస్ట్ దగ్గర 11% బడ్జెట్లో టోటల్ పెట్టడం జరిగింది. అలాగే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి 1,500 క్రోర్స్. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఇందాక పెట్టింది ఓన్లీ లోయర్ ఎడ్యుకేషన్, అంటే మనం ఏదైతే 1 to 10th ఇంటర్మీడియట్ వరకు. ఇది హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి యూనివర్సిటీ సంబంధించి 2,567 కోట్లు. అలాగే మరి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా 1,232 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే భరోసా, ఎన్టీఆర్ భరోసా మన పెన్షన్ సంబంధించి ఓవరాల్గా దగ్గర 32,000 కోట్లు పైబడి ఇచ్చాం. దీంట్లో అయితే 27,719 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే పిఆర్ సంబంధించి డిప్యూటీ సీఎం గారు దాన్ని నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే చూసాం, మూలమూల గ్రామాలను కూడా అన్ని విధాలా ఆయన ఈరోజు మరి వేయడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకోవడం జరుగుతుంది. తద్వారా మరి ఈ పంచాయతీరాజ్కి ఈ బడ్జెట్లో 22,942 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే వ్యవసాయం సంబంధించి ఒక్క వ్యవసాయదారులకి పవర్ సబ్సిడీ అంటే విద్యుత్ సబ్సిడీ 11,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు ఫ్రీగా ఇస్తుంది. దాన్ని కూడా ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అలాగే ఆక్వా సబ్సిడీ, మనం దేశంలో ఈరోజు ఆక్వా ఎక్స్పోర్ట్లో నెంబర్ 1 ఉన్నాం. దానికోసం కూడా మనం 1.5 రూపాయి అంటే ₹1.50 పర్ యూనిట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ సబ్సిడీతో మరి ఆక్వాకల్చర్కి ఇవ్వాలి. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు విజన్ ప్రకారం చేయడం జరిగింది కాబట్టి ఈరోజు 890 కోట్ల రూపాయల సబ్సిడీగా ఈరోజు ఇవ్వడం జరిగింది. తద్వారా ఈరోజు మనం దేశంలో నెంబర్ 1 ఆక్వాలో, అలాగే ప్రపంచంలో కూడా మరి చాలా దేశాల కన్నా మెరుగ్గా ఆక్వా ఈరోజు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది.